ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్రంలో వ్యక్తుల పట్ల, వ్యవస్థల పట్ల, అధికారుల పట్ల, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు సంబోధించే విధానాన్ని మార్చుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు గుబ్బల తులసి కుమార్ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా ఉన్నాను. ముందుగా నేను ఈరోజు మీకు తెలియజేసింది ఏమనగా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఒక విష సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళి ఎలక్షన్లో లబ్ధి పొందాలని భావిస్తున్నాయి. ఎలా అంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారిపై జరిగిన దాడిని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ తరఫున, పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున కూడా మేము ఈ యొక్క దుర్మార్గ చర్యని ఖండిస్తూ రాష్ట్ర డీజీపీ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏమనగా, ఎవరైతే ఈ చర్యకు ఉపక్రమించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని అభ్యర్థిస్తూ, ఈరోజు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి గారిని సంబోధించే విధానం కానివ్వండి, మంత్రుల్ని సంబోధించే విధానం కానివ్వండి, ఎమ్మెల్యేలని సంబోధించే విధానం కానివ్వండి, ఇదంతా కూడా ఒక రకమైన విష సంస్కృతిని ప్రేరేపిస్తున్నట్టు, తద్వారా ఆ యొక్క వాతావరణాన్ని, అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతుంది తప్ప వేరే ఉద్దేశం ఏం కనబడలేదు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉన్న నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులవడానికి సహకరించిన గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, పార్టీ పెద్దలకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారికి, అందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లో నేను రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఉంటూ ఈ కాకినాడ పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేస్తున్నాను. కాబట్టి మరి ఒకసారి నా యొక్క సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శ్రీ మిథున్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీ అభ్యర్థి సునీల్ గారి ఆశీస్సులతో ఈరోజు మరొకసారి కాకినాడ పార్లమెంట్ అబ్జర్వర్గా నన్ను నియమించినందుకు వీరందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.